అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఇగి అల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. ఎన్నాలో వేచిన ఉదయం ఎండకాలమేనాయే పొద్దుగాలనే 6 గంటలకు ముందే సూర్యుడు వెళ్తున్నాడు కదా. ఏని ఎటకారం ఆపు, నేనన్నది పువ్వు గుర్తు పార్టీ గురించి. వాళ్ళకేంది దేశమంతా వాళ్ళే ఎగురు పెట్టరు కదా. దేశంలో ఎగురు పెట్టుడు వేరే లెక్క. పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు సర్కారే ఏర్పాటు చేయలే. అచ్చా అట్లనా. అదే ముచ్చట. చలో బెంగాల్. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। రైట్, ఇప్పటి నుంచి బెంగాల్ దాదా సువేందు అధికారి దీది సీఎం సీట్లకెళ్లి దిగనన్నా ఆమె భర్తరఫ్ చేసి కొత్తగా సీఎం గా సువేందుతోని ప్రమాణం చేయించిండు గవర్నర్. ఇక ఈ కార్యానికి పువ్వు గుర్తు అధిరథ మహారాజులు వచ్చిండ్రు. మోడీ సార్ ను జోరు ఎదుర్కొని వేదిక మీదకి తీసుకొచ్చినాక బెంగాల్లో పుట్టిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళులు చెప్పినాక ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చిండు. শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরীর প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত খুন করা হয়েছিল, এবং তার সেই যাত্রার যিনি సహయోగి ছিলেন সেই মাখনলাল সরকার. మోడీ సార్ కాళ్ళు మొక్కిన మనిషి ఎవరనుకుంటున్నారు? పువ్వు గుర్తు మొదటి తరం లీడర్ మఖాన్ లాల్ సర్కార్. 97 ఏండ్లు ఇసొంటోళ్ళు అప్పటి నుంచే తన్లాడితే పువ్వు గుర్తు ప్రభుత్వం ఇయాల బెంగాల్లో వచ్చిందని అనుకొచ్చిండు మోడీ సారు. సువేందు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే కడమోళ్ళు మంత్రులుగా చేసిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కేరళం సీఎం సీటు ఎవరికి ఇయ్యాలనో ఇంకా చర్చల మీద చర్చలే చేస్తున్నారట. ఎక్కువ మంది వేణుగానానికే, అదే కేసీ వేణుగోపాలంకే ఇయ్యాలనని అంటున్నారట. ఇక బెంగాల్లోనైతే పువ్వు గుర్తు పుట్టిన నేన్లకు పవర్లకు వచ్చినందుకు సంబురాలైతే దిల్దార్ గా చేసిండ్రు. माननीय प्रधानमंत्री परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, जोरदार कट्टल ध्वनि के साथ स्वागत कीजिए माननीय प्रधानमंत्री परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी। సడన్ గా నేను పోలీసు కావాలరా ఎట్లనన్నా వేసి. ఎందుకు? నీకేమైనా బీమార్ వచ్చిందా? తాడి చెట్టు లేకున్నా నాకేం బీమార్ వచ్చింది నీ మాటలు కాకపోతే? సడన్ గా ఉన్నట్టుండి పోలీసు కావాలనంటే ఎప్పటికైనా కాకి డ్రెస్ వేసుకోవాలని ఒక కోరిక ఉందిరా నాకు. అదే ఏమన్నా బీమార్ వచ్చిన వాళ్ళకు మేక విషయ సంస్థలను కలిస్తే ఒక్కరోజు పోలీసు కావచ్చు కదా. కాకి డ్రెస్ కొన్ని దినాలు నా ఒంటి మీద ఉండాలి. అది చూసి తప్పు చేసేటోళ్ళు గజ గజ వణకాలే. పోలీస్ బండి సైరన్ నేను వస్తే చాలు నువ్వే గజ్జను అనుకుతావు, గజం గజం ఎగిరి అర్రల దాసుకుంటావు, నువ్వు పోలీస్ అవుతావా? నీ ముచ్చట ఆపు గాని అనంతపురంలో ఒక ఆమె కానిస్టేబుల్ అట. ఏం చేసిందో చూద్దాంపా. ఈమెను చూస్తుంటే కరడు కట్టిన కషాయగాలను సైతం గడగడలాడించే లేడీ సింగం. దొంగలు దోపిడిదారుల భర్తం బట్టే భారతమాత ముద్దుబిడ్డ అని అనుకుంటున్నారులే. అస్సలు కాదు. బతుకుదెరువు లేక మందిని మోసం చేస్తేందుకు గట్టిన కాకి వేషం ఇది. అనంతపురం జిల్లాల శాంతి భద్రతల సంరక్షణ కోసం సీక్రెట్ గా ఆపరేట్ చేయబడ్డ పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి 40 లక్షలు వసూలు చేసిందట. ఈమె పేరు సరస్వతి, కళ్యాదుర్గం మండలం ముద్దునాయనపల్లి. ఏమైందమ్మా, ఎప్పుడు ఇస్తావని అడిగితే పోలీసునే పైసలు ఏమని బెదిరిస్తున్నావా అని ఉల్టా సదా ఇస్తున్నదట. ఏంది సారు మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే ఆమెకి ఇట్లా గోసవుచ్చుకుంటున్నదని అడిగితే రామానాయుడు ఆలమూరు చెందిన వ్యక్తి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదులో సరస్వతి అనే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని చెప్పేసి తనకు డబ్బులు అవసరం అని చెప్పి అతన్ని నమ్మించి ఆమె తన యొక్క బంధువైన రంగనాయకులు అనే వ్యక్తి ద్వారా పరిచయం. ఆమె తనకు అవసరం అని చెప్పేసి ఆమె దగ్గర ఫిర్యాదుదారుడు సుమారుగా 40 లక్షల దాకా అప్పు ఇచ్చాడు. దానికని ఆమె ట్రాన్స్ఫర్ నోట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చాలా రోజుల నుంచి అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయని చెప్పేసి తిప్పించుకుంటూ చాలా రోజుల నుంచి 2023 నుంచి అతనికి డబ్బులు తిరిగి కట్టట్లేదు.
రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. ఈమె అసలు పోలీసే కాదు, పోలీస్ బట్టలు వేసుకొని గిట్ల మందిని మోసం చేస్తున్నదని ఈ డూప్లికేట్ కాకి మీద ఒరిజినల్ కాకిలు సీరియస్ అయ్యారు, కేసు కట్టిర్రు. నకిలీగాలను ఏరిపారేసే డిపార్ట్మెంట్లనే గీ తీర్ల నకిలీల హవా నడుస్తుంటే ఎవరిని నమ్ముడో ఏందో పోర్రి. వైజాగ్ అంటే ఏం గుర్తుకొస్తుందిరా నీకు? ఏం గుర్తుకొస్తది? స్టీల్ ప్లాంట్, ఆర్కే బీచ్ టక్కన గుర్తుకొస్తది. ఎందుకు? ఈ తాప విశాఖపట్నం పోయినోళ్ళు సాగర తీర అందాలే కాదు ఇంకో అద్భుతాన్ని చూసి ఏర్పాటు చేసింది సర్కారు. ఏం చేసింది? నాకు తెలిసి ఇసొంటిది మన దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు. ఏం చేసిర్రు అయ్యప్పరాదురా, ఇక్కడ బాగుతలేదు. అయితే చేలో కైలాసగిరి 10 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పుతోటి విశాఖ నగరం నుండి ఎక్కడి నుంచి చూసినా ఈ కైలాసగిరిల మీద ఉన్న శివయ్య త్రిశూలం డమరుకం కనిపించేటట్టు చేసిర్రు. మొత్తం 3 కోట్ల రూపాయలు అయిందట. రాత్రిపూట అయితే చిమక్ చిమక్కని మెరుస్తున్నది ఈ త్రిశూలం. లోపట ఎల్ఈడి లైట్లు పెట్టిర్రు. విశాఖపట్నంకు పర్యాటకులు ఎక్కువనే వస్తారు కదా, ఇంకింత మందిని రప్పించేందుకు మెప్పించేందుకు చేసిర్రట. కానీ ఇంత పెద్ద కొండ మీద శివయ్యనే కాదు, ఆయన చేతులుండే డమరుకాన్ని త్రిశూలాన్ని ఈ తీర నిర్మించినందుకు భక్తులైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇవాళ ఏంద్ర స్పెషల్? జనమంతా రోడ్ల మీద ఉన్నారు. ఏందో మరి ఏ షాపులలో ఆఫర్లు గిట్లా పెట్టిర్రో. రోడ్ల మీద ఏముంటే అని ఆఫర్లు పెడతారు. తమిళ హీరో విజయ్ సీఎం కావాలని ధర్నా గిట్ల వచ్చిర్రేమో మరి. నీ అసొంటిదే ఎండల్ల ఏకులు దంచి వానల్ల మాకులు దంచిందట. నాకైతే ఏం అర్థం కాలేదు. ఎందుకో చూద్దాం. ఎవలి తోడు ఎవరు లేకున్నా ఏ టైంలోనైనా నీడ తోడుంటది అని అంటారు కదా. కానీ అలా కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు ఎవరి నీడ వాళ్ళని ఇడిచిపెట్టి పోయింది. మామూలుగా సూరన్న నడినెత్తి మీద ఉంటే నీడ వెనకకో ముంగటకో పడుతుంది, కానీ ఇప్పుడు కాళ్ళ కిందనే ఉన్నది. కొన్ని జాగాలల్లా నీడనే లేకుండా పోయింది. ఈ ట్రాఫిక్ పోలీస్ ను చూడుర్రి, నీడ లేకుండా కానొస్తున్నది. భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటా భూమి చుట్టూ తిరిగే యాళ్ళ ఏడాదికి 1-2 సార్లు గిట్లయితదట. ఇక రోడ్డు మీద పోతున్న బండ్లకైనా మనుషులకైనా వస్తువులకైనా నీడ వాళ్ళ కిందనే ఉన్నది. 1-2 నిమిషాలే ఉన్నది. అటెన్క మళ్ళా ఎప్పటి లెక్కనే ఎవరి నీడ వాళ్ళకు వచ్చింది, ఎదురుంగానే కానొచ్చింది. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది చిత్రపోయిన పోన్రి. బతుకుదెరువు లేక ఇక్కడుండి బాధలు వడలేక ఎంతో మంది వలసెల్లిపోతున్నారు. ఇక్కడుంటే బట్టకు పొట్టకు తక్లీఫ్ అవుతున్నదని ఎడారి దేశాలల్లో ఎండమావు లాంటి బతికెళ్లదీస్తున్నారు చాలా మంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ఉపాధి లేక కుటుంబాన్ని ఉప్పుడిపాసం ఉంచలేక పొట్ట చేత పట్టుకొని పోయినోళ్ళు ఎందరో. వాళ్ళందరి గోసలు ఎట్లున్నాయో చూద్దాం పార్రి. కాలం పెట్టే కష్టాలను తట్టుకొని ఉండలేక, కుటుంబానికి భారం కాలేక, చదువుకున్న చదువుకు సగటు ఉద్యోగం లేక ఎంతో మంది ఎడారి దేశంలో బతుకుదెరువు కోసం వలసెల్లిపోతున్నారు. మరి అక్కడేమన్నా మంచి మంచి కొలువులు చేస్తున్నారా అంటే లేదు. ఇక్కడ బ్రోకర్ చెప్పే పనులు వేరు, అక్కడికి పోయినాక వాళ్ళు ఇచ్చే పనులు వేరు. ఇండ్లల్లా గొడ్డు చాకరీ వేయలేక, వాళ్ళు పెట్టే బాధలు పడలేక ఇగో ఇట్లా వీడియోలు తీసి సార్లో మమ్మల్ని రక్షించుర్రి అని అంటున్నారు. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు. లొకేషన్ నన్ను కాపాడండి, పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టేస్తానే కొట్టి పెడతాను. భయపడి బాత్రూమ్ లోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. కొద్దిసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా బాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్ లో బంధించేసినాడన్నా. బాత్రూమ్ లోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ అన్నా. ఈ అక్కగోసిన్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గల్ఫ్ నుంచి మళ్ళీ తిరుపతికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిర్రు. పాపంకి తమ్ముడు కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి దుబాయ్కి పోతే అక్కడ ఇట్లా గొర్రెలు కాస్తందుకు పెట్టిర్రట. సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు, ఎడారిలో వారేసారు. ఈ గొర్రెలు మేపుడాట ఇష్టాల వరకు అని చెప్పారు. ఈ గొర్రెలు మేపుడాట ఈ ఒక రూమ్ ఇచ్చారు, ఈ రూములో ఉండుడాట. నైట్ ఇలా కరెంటు ఉండదు, ఏముండదు అన్న. మొత్తం ఇట్లా చిన్న సోల్డర్ ఉంటాయి చూసినా, వీటితో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. పొద్దులు అనుకోనట తినన్నట. ఈ మొత్తం ఎడారి అన్న. ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరన్న, చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి, ఆ రూమ్లో కరెంటు ఉండదు, ఏముండదు. ఆ నైట్ చీకట్లో దోమలు కుడతాయి, సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొర్రెలు మొత్తం మేపుడట 1000 చిల్లర ఉంటాయి. 1000 చిల్లర ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే
కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను. ఇట్లా వీళ్ళు బాధలే కాదు, చాలా మంది కష్టాలు ఎలదీస్తున్నారు. పుట్టినూర్ల బతుకుదెరువు లేక ఎడారి దేశంలో గోసలు పడుతున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు ఎందరో. వాళ్ళందరికీ మన దేశంలో ఎప్పుడు దొరుకుద్దో. ఈ బర్త్డేకు పోయిన వారా? లగ్గానికే విలువలేదు, ఇక పుట్టినరోజుకి ఏం పిలుస్తాడ్రా? మన ఇంట్లో ఫంక్షన్ అయితే గట్లనే అనుకుంటావారా? నీ లెక్క పిలువని పేరంటలకు పోయి తినచ్చే రకం కాదు నేను. మా నాన్నకునేటోళ్ళు విలువకున్నా ఫీల్ కావద్దు. అయినా నీలాంటోళ్ళకు దాని విలువ తెలియదు. అవునా? అవును, దాని అభిమానం అంటారు. కావాలంటే చూడుపో, దేవరకొండ ఇంటి ముంగట ఫ్యాన్స్ దాండ్ ఎట్లా కదిలిందో. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా అనుకుంటా అభిమాన సంద్రం హైదరాబాద్ లా విజయాన్ని ఇంటికి చేరింది. ఇక లగ్గమైనాక తొలి పుట్టినరోజు కావడంతోని ఫ్యాన్స్ కూడా బగ్గ మంది వచ్చిర్రు. గేట్ ముంగటున్న ఫ్యాన్స్ చూసి బాల్కనీలకెంచి ధన్యవాదాలు చెప్పిండ్రు గీతా గోవిందం కపుల్. ఇక అందులో కొందరు వదినా వదినా అని రష్మికని పిలుస్తుంటే మురిసిపోయింది మేడం. ఇక విజయన్న ఇంట్లోకెంచి బయటకొచ్చి ఫ్యాన్స్ నడమనే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అటెన్ కాల ఒక్కొక్కరు విష్ చేస్తుంటే మస్తు ఖుషయిండు. ఇక అన్నను పోటు వాళ్ళు వీడియోలు తీసుకుంటా ఫ్యాన్స్ ఉబ్బు తబ్బిబ్బైపోయినరు. ఇక మొత్తానికి గీతాప విజయన్న బర్త్డేను ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ సెలబ్రేట్ చేసిరనే చెప్పాలి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.